ఇప్పుడు ఎలా ఉంది? ఇతనెవరు? మా మామయ్య మణికొండలో ఉంటాడుగా. అయినా మీరెప్పుడు మీ ఆరోగ్యం గురించి ఎప్పుడు పట్టించుకోరు. టైం బాగుండి వీడి కింద పడ్డాడు కాబట్టి మిమ్మల్ని చూడ్డానికి మేమందరం వచ్చాం. మీరు ఎలాగో నన్ను చూడటానికి వస్తారని నాకు తెలుసు. ఎలాగో నేను ఇక్కడ అడ్మిట్ అయ్యి 8 నెలలే కదా అయ్యింది. నీకేమైంది బాబు? కింద పడ్డాడు. నెవర్ మైండ్. వీణ్ణి నేను ఎక్కడో చూశానే. వేర్ ఈజ్ ఇట్? మై గాడ్. వచ్చే వారం అమ్మాయిని చూడ్డానికి అబ్బాయి వస్తున్నాడు. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మామయ్య. పాప వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోమ్మా. అయితే పెళ్లికి ముందు నేను చచ్చిపోతాను అనుకుంటున్నావా? పెళ్లి చూపులకెందుకే బ్లెస్సింగ్స్? బ్లడీ ఫూల్. అయ్యో అలా కాదు, తర్వాత దీని గురించి బాధపడకూడదనే చెప్పాను. అంతే కదక్కా? డాక్టర్ ఏమన్నారు? ఏం ప్రాబ్లం లేదు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ గానే ఉన్నాయి. అయితే మనం బయలుదేరదాం. అంతే కదా, ఇంకా ఇక్కడ ఎందుకు ఉండాలి? అయితే నేను పాప వీళ్ళతో వెళ్తాం. ఎందుకు? మాతో పాటు రా, వచ్చేసేయ్. మీరు ఇక్కడే ఉండండి. దేనికి? మామయ్య గారు వచ్చిన తర్వాత వస్తే చాలు. రుక్మిణి, ఇలా మీ మామయ్య గారు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు? వస్తారు. మావయ్యని ఇలా ఒంటరిగా వదిలి రావడం మంచిది కాదండి. ఇతనికి ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కదా, నేను ఇక్కడ ఉంటాం అంత అవసరమా? ఉంది. మా అత్తయ్య గారు వచ్చిన తర్వాత వస్తే చాలు. అప్పటిదాకా బాబు సహదేవా, ఒక యాపిల్ కట్ చేసి ఇవ్వవా? నేనా? ఇప్పుడే. ఇప్పుడా? అవును. కట్ చేసి ఇవ్వు. ఏంటి, కత్తి దొరకలేదా? కత్తే కదా కావాల్సింది. ఏంటి? దొరికింది. ఇదిగోండి, బాగా తినాలి. నోట్లో పెట్టు. కాసేపు నిద్రపోనివా? ఫోన్ తీయచ్చు కదరా. హలో కుమారా? ఎవరు? ఏ కుమార్ కావాలండి? అయ్యో నాన్న మీరా, చెప్పండి. అక్క బావ ఇద్దరు పక్కన ఏదో పెళ్లి చూపులు జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్ళారు నాన్న. నేను ఇప్పట్లో అక్కడికి రాను నాన్న. మీరు ఎప్పుడు బాగుపడతారో అప్పుడే వస్తాను. అర్థమైందా? పెట్టండి. ఏంట్రా అదోలా ఉన్నావు? అరే అక్కడ పెళ్లి చూపులే కదా జరుగుతుంది. పెళ్లికి ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదరా. ఆ అమ్మాయికి అతను నచ్చాలి కదా. నమస్కారం. జ్యోతిష్యుడు. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈయన ఏం చెప్పినా కరెక్ట్ గా ఉంటుంది. మేషరాశి వారికి వాతం పిత్తం ఎక్కువగా ఉంటాయి. మొన్న నన్ను పోలీసుడు పట్టుకుంటారని చెప్పాడు కదా, తక్కువ. కరెక్ట్ గా జరిగింది. శాస్త్రం. ఎన్ని దెబ్బలు తిన్నాను. వృషభ రాశి వారికి ఈ రోజు వాతం పిత్తం కఫం రోగాల నుండి ఉపశమనం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు గ్రహదోషాలు ఇవన్నీ నీకు ఉన్నాయారా? పోతాయని. ఎందుకంటే అతను కరెక్ట్ గా చెప్తాడు. అందుకని 4వ తారీఖు పుట్టిన వేళకి ఈ రోజు ప్రేమ సాఫల్యం, ధనలాభం, సత్కీర్తి అన్నీ దొరుకుతాయి. మామయ్య ద్వారా గాని, ఆయన స్థానంలో ఉన్నవాళ్ల ద్వారా గాని మానహాని, ధన నష్టం, జైలువాసం ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. అందుకని ఇలాంటి వాళ్లతో కొంచెం జాగ్రత్తగా వీడికో వేస్ట్ ఫెలో రా అని తప్పు తప్పుగా చెప్తాడు. అలాంటి వాళ్ళని పక్కన పెడితే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. అరే ఆగరా, ఇప్పుడు ఏదైనా మంచి విషయం ఏదైనా చెప్తాడేమో. సరే అయితే అన్నీ ఓకే. రేపు పెళ్లి చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఏమంటావు ప్రభాకర్? నాకు ఇంకా బతకాలని లేదు. రే అది నీ ఇష్టం రా. ఈడెందుకు నవ్వుతున్నాడు? ఆమె పెళ్లిలో వీడు పప్పనం పెడతాడని తలుచుకుని నవ్వొస్తుంది. పప్పే పెట్టాలేంటి, సాంబారు రసం ఏదైనా పెడతాడు. అరే సరేరా, వాడు ఫీల్ అవుతున్నాడు. రే నువ్వు దాని గురించి ఆలోచించి అంతగా ఫీల్ అవ్వద్దు మామ. నువ్వు వెళ్ళరా. నీలెవరిని ఇంకోటి పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది చిన్న విషయమా పెద్ద విషయమా అని. అరే జస్ట్ ఫిక్స్ చేశారు అంతే కదరా. ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నాయి. ముందు తాగే పని చూడరా.
వీడికి ఆమె ఇష్టం అని ఆమెకు తెలియదు కదా. వీడి ఇక్కడ కూర్చొని ఇలా తాగుతుంటే ఆమెకి ఎలా తెలుసు? తాగరా తాగరా. తనకి నేనంటే ఇష్టం ఆ, లేదు. అది నిజమే అనుకో. లేదంటే ఇన్నేళ్ళుగా ఒక్క సిగ్నల్ అని ఇవ్వాలిగా. అరే సిగ్నల్ ఇచ్చే అమ్మాయిని ఇవ్వలేని అమ్మాయిని ఎలా లైన్ లో పెట్టాలో నేను చెప్తాను రా, కానీ దానికి కొంచెం రిస్క్ తీసుకోవాలి. తీసుకుంటా. తీసుకుందాం. యు మీన్ రేప్? ఒకటి ఇచ్చారనుకో, రేపు గీపు అని చెప్పి అబ్బాయిని బెదిరిస్తున్నావేంటి? నువ్వు చెప్పు మామయ్య. నేను చాలా సార్లు చెప్పాను రా నన్ను మామయ్యని పిలవకూడదని. రేయ్, ఈ రేప్ అని చెప్తే వాడు భయపడతాడు రా. బలాత్కారం అయితే పర్లేదు, పేపర్లో చూస్తున్నాం కదా. ఒక్కటి అంటే నేను అదేగా చెప్పేది. మందు కొడితే ఇంత వైలెంట్ అవుతావారు నువ్వు? అది వీడు చెప్పింది కరెక్టే. నువ్వు వెళ్ళి అమ్మాయిని రేప్ చేసేయి. అవునరా, రేప్ చేసి వీళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఎక్కువ ఆలోచించుకుంటే ఈ రోజే చేసేద్దాం. ఏమంటావు? తాగు తాగు, కొంచెం ఎనర్జీ వస్తుంది. మీరెవరు మాట్లాడద్దు, నాకు తెలిసి ఏం చేయాలని. నాకు తెలుసు. అయితే నువ్వే చేయి. మనం మందు కొడదాం. తను ఒకసారి చూడాలి మా. చూడాలా? మీ మావయ్య చూపిస్తాడు. రా రా రా. మావయ్య మావయ్య రా రా. రే రే ఎక్కడికి రా? రే చెట్టు కాదురా, గోడ తొక్కాలి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఒక కొబ్బరికాయ తీసుకొని వస్తా. రే ఇల్లు ఎక్కడ ఉందరా? మందేశంగా హ్యాంగ్ ఓవర్ పోవడానికి మావా. దా మామయ్య జంప్. అర్థం కావట్లేదురా. మామయ్య ఎక్కడ? ఏమో ఎక్కడికి వెళ్ళాడు? సైలెంట్ గా రావాలి. రా రా. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ఏం మాట్లాడుకుంటారా? ఇటురా. ఏం మావరా నువ్వు? ఆ ఇల్లు పెయింట్ చూసావా? గ్రీన్ పెయింట్ కదా, రాంగ్ డైరెక్షన్ లో జంప్ చేసా. పెగ్ తక్కువైంది కదా అందుకని. అయ్యో మావయ్య. 1 2. ఏంటి చీకటిగా ఉంది? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే సరితా నాయర్, హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు తన బర్త్డే కదా. అరే ఒక పీస్ అడుగుదావా? ఎవరు? ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు రాజే? ఎవరూ కనిపించట్లేదే. సహదేవర్ నాయర్తోనే ఆటలా? ఇలాంటి వాడు కూతురు కూడా లైన్ లో పెట్టలేకపోయా. పోరా మావయ్య. పిలోనా, నువ్వు వెళ్ళి మీ అక్కని తీసుకునిరా. ఎందుకురా? మెల్లగా. కంగ్రాచులేషన్స్ మెంబర్. ఇట్రా. గిన్నిస్ బుక్ లో పేరు వచ్చిందని బిల్డప్ ఇస్తున్నాడు. అరే గిన్నెస్ బుక్ లో ఎక్కాలంటే 48 గంటలు స్పీచ్ ఇవ్వాలి. 48 గంటలకి 2 నిమిషాల ముందే ఈయన గొంతు పోయిందిరా. అయ్యో. ఒక్క నిమిషం 2 నిమిషం గొంతు పోయిందిగా. గిన్నెస్ బుక్ పోయింది, గొంతు పోయింది. బిల్డప్ ఏం తక్కువ లేదు. ఇలాగే మా పిన్ని కొడుకు ఒకడికి గొంతు పోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వాడికి గొంతే రాలేదు. కొంతమందికి 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ అదే తర్వాత నిజమేలే. అది కూడా లక్షలో ఒక్కరికే. లేదు అలా ఒకరికి మొన్నే వచ్చింది. నీకు ఆ ఛాన్స్ కూడా పోయింది. వాటర్ తాగుతారా? నేను ఆల్రెడీ చాలా వాటర్ ఇచ్చాను, ఏం ప్రయోజనం లేదు. అయితే ఈ కర్ర గొంతులో పెట్టి తిప్పేద్దామా? మీరు ఒకసారి నోరు తెరవండి చూద్దాం. లేదు ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎలా అయితే తను రిజైన్ చేయాలి. మీ నాన్న రిజైన్ చేస్తా. నాకు మాట వచ్చిందే.
ఏంట్రా నా నోట్లో కర్ర పెట్టి తిప్పాలా? నీ పిన్ని కొడుకు ఏమైందిరా? అది నేను ఊరికే అన్నాను. చంపేస్తా నిన్ను. ఏయ్ మైక్ ఆన్ చేయి, నా స్పీచ్ ఇప్పుడే స్టార్ట్ వీడు అవబోతుంది. ఆగట్లేదు కదా. వీడు ఓవర్ యాక్షన్, వెదవ బిల్డప్. సర్లే గాని నా డార్లింగ్ అక్కడ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. పైకి తీసుకుని వెళ్తావా? మీరు నడుచుకుంటూ వచ్చేయండి. మైక్ ఇవ్వరా. ప్రజల్లారా, ఈ రోజు కరెక్ట్ గా ఎన్ని గంటలకు రా నాకు సౌండ్ వచ్చింది? 3:30 తిరిగి నా సౌండ్ నాకు వచ్చింది. ఇయ్యరా బండి. ఇక నా ఫ్యాన్స్ అందరూ గమనించాలి. ఇక నుంచి నా స్పీచ్ కంటిన్యూ అవుతుంది. మీరందరూ నా వాయిస్ వింటారు. అప్పుడే మంచి పెళ్లి కల వచ్చేసిందే. అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. పిలుస్తున్నాడా? అదే కాల్ చేస్తున్నాడా అని. రేయ్, నువ్వెందుకు ఆ అమ్మాయిని అనవసరంగా అలా చూస్తున్నావు? ఎందుకలా అడుగుతుంది? అరే, నువ్వు నచ్చావని తనకు చెప్తేనే కదరా తను ఏం చెప్తుందో మనకు కూడా తెలుస్తుంది. మా ఇద్దరి పేర్లు ఈ ఒడ్డును రాశాను మామయ్య. ఈ సముద్రం తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయిందా? దానికి అర్థం ఏంటో తెలుసా అల్లుడు? సరిత నీ దగ్గర నుంచి అలా దూరంగా వెళ్ళిపోతుంది అని. రేయ్, సరితని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి పేరు నీకు తెలుసా? దేనికి? కావాలంటే వాడి పేరు సరిత పేరు ఒకసారి రాసి చూడు. సముద్రం ఆ పేర్లని తీసుకెళ్లదు. ఎందుకంటే సముద్రం అబద్ధం చెప్పదు. ఆమె నిశ్చితార్థం, నా చావు ఒకేసారి జరుగుతుంది మామయ్య. అలా అయితే ఆమె నిశ్చితార్థం ఎప్పుడో మనం కనుక్కోవాలరా అల్లుడు. దానికేంటి మార్గం? మామయ్య, నొప్పి లేకుండా చావలేవా? బాధపడకురా, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. నేను ఈరోజు చావాలి మామయ్య. నువ్వు చావాలి, నేనైతే తాగాలి. నువ్వు చావాలంతే కదా. అవును. మేమే చంపేస్తాం. థ్యాంక్స్ మామయ్య. వీడిని చంపితే మనం లోపలికి వెళ్ళిపోతామా మామయ్య? నొప్పి లేకుండా చావాలంటే సైనడే బెటర్. సైనడ్ అంటే సైనడే. మనం ఈయన్ని చంపేద్దాం.